జరుగుతుందంటున్నారు ప్రొడ్యూసర్లు. పుష్ప 2 సినిమాలో లేని డైలాగులను సృష్టిస్తున్నారంటూ ప్రొడ్యూసర్లు ప్రకటించారు. ఇక కొందరు కావాలని సోషల్ మీడియాలో లేని డైలాగులను పోస్టులు చేస్తున్నారని, ఇప్పటికైనా పోస్టులు ఆపండి అంటూ ప్రొడ్యూసర్లు కోరుతున్నారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ ఎక్స్లో వార్నింగ్ ఇచ్చారు పుష్ప 2 ప్రొడ్యూసర్స్. ఇక పుష్ప 2 ప్రభంజనం ఏ రకంగా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప 2 అన్ని రికార్డులను బద్దలు చేస్తుంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ని కూడా షేక్ చేస్తోంది. నాన్ హాలిడే రోజు కూడా అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 రికార్డులకు ఎక్కింది. పుష్ప 2 సినిమాకు సంబంధించి కొన్ని రూమర్లు అయితే వచ్చాయి. పుష్ప 2లో కొన్ని లేని డైలాగులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారంటూ పుష్ప 2 సినిమా యూనిట్ మండిపడుతుంది. సినిమాపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ ప్రొడ్యూసర్లు ఆవేదన చెందుతున్నారు. పుష్ప 2 సినిమాలో లేని డైలాగులను సృష్టిస్తున్నారంటూ ప్రొడ్యూసర్లు సీరియస్ అవుతున్నారు. కొందరు కావాలని సోషల్ మీడియాలో లేని డైలాగులను పోస్ట్ చేస్తున్నారని, ఇప్పటికైనా పోస్టులు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్స్లో వార్నింగ్ ఇస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పేరుతో రిలీజ్ అయిన ఒక మెసేజ్ చూద్దాం. ఊహాజనితమైన సొంత క్రియేటివిటీతో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప 2 చిత్రంలోనివి అంటూ కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వాంటెడ్గా కొంతమంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్టు చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు చేయడం మానుకోకపోతే అలాంటి వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామంటూ మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 మూవీ నిర్మాణ సంస్థ ప్రకటించింది ట్విట్టర్లో. ఈ నేపథ్యంలో సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. సోషల్ మీడియా వేదికగా సినిమాలో లేని డైలాగులు ఉన్నట్టుగా ప్రచారం చేయడం సరైంది కాదంటుంది సినిమా నిర్మాణ సంస్థ. ముఖ్యంగా బాస్ అనే డైలాగ్ సంబంధించి కొన్ని డైలాగులు, అలాగే ఇంకా కొన్ని ఊహాజనితమైనటువంటి డైలాగులు పుట్టించి సినిమా లేని డైలాగులు ఉన్నట్టుగా కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. ఇది నెగటివ్ ప్రచారం కోసం ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారంటూ, ఇలాంటివి మానుకోవాలంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విజ్ఞప్తి చేస్తోంది. లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నెగటివ్ టాక్ తీసుకొస్తున్నారంటూ మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్న ఆవేదనతో ఒక్కసారిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తుంది మైత్రి మూవీ మేకర్స్. ఎస్, మా కరెస్పాండెంట్ రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర, సినిమాలో లేని డైలాగులను ఉన్నట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేసి నెగటివ్ ప్రచారానికి తెరలేపుతున్నారంటూ మైత్రి మూవీ మేకర్స్ మండిపడుతుంది. లీగల్ యాక్షన్స్ కూడా తీసుకుంటామంటుంది మైత్రి మూవీ మేకర్స్. ఇంకా ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? రామదాస్, పుష్ప సినిమాలో లేని డైలాగుల్ని ఆ సినిమాకు ఆపాదించి తమ్మనైల్స్ పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారి మీద మైత్రి మూవీ మేకర్స్ అయితే ఒక గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సినిమాలో లేని డైలాగులను, లేని పదాలను వాడి సినిమాలో ఉన్నట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసి సినిమా పైన నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య, అలాగే పవన్ కళ్యాణ్ కి, అల్లు అర్జున్ కి మధ్య గొడవలు వచ్చేలాగా ఆ థంబ్నైల్స్, ఆ పదాలని వాడుతున్నారని ముఖ్యంగా భావించిన మైత్రి మూవీ మేకర్స్ ఇలాంటి ప్రకటన అయితే ఇవ్వటం జరిగింది. ఒక హెచ్చరికగానే చెప్పాలి దీన్ని. ఎందుకంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సినిమాలో లేని పదాలను ఉన్నట్లుగా వాళ్ళు ఊహాజనితంగా ఆపాదిస్తున్నారు. సినిమాలో ఉన్నాయని ప్రచారం చేసి ప్రజలను, ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దానివలన సినిమాకు నెగటివ్ ప్రచారం జరుగుతోంది. సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్మాతలు ఈ ప్రకటన అయితే నిన్న ఎక్స్ వేదికగా చేయటం జరిగింది. అలాగే థంబ్నైల్స్ విషయంలో కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. సినిమాకి వ్యతిరేకంగా ఉంటే అనేది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తుంది రామదాస్. ఇప్పటికే పలు సోషల్ మీడియా పోస్టుల్లో, థంబ్నైల్స్ లో సినిమాకి సంబంధించి లేని పదాలతోటి థంబ్నైల్స్ సృష్టించి సినిమాలో ఉన్న ఫీల్ వచ్చేలాగా. అంటే రవిచంద్ర, అంటే వాస్తవంగా ఆ డైలాగులు సినిమాలో లేవని చెప్తున్నారు. అంటే ఈ డైలాగులు ఉన్నట్టుగా కొంతమంది సోషల్ మీడియాలో, ఇటు బన్నీ ఫ్యాన్స్ కావచ్చు, అటు మెగా ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది ఫ్యాన్స్ ముసుగులో ఇలాంటి తగాదాలు సృష్టించేందుకే కావాలని క్రియేట్ చేసినట్టుగా అర్థమవుతుందా ఇదంతా? ఖచ్చితంగా ఇది ఒక ఫ్యాన్ వార్గానే భావించాలి. రెండు అభిమాన సంఘాలు ఎవరైతే ఉన్నారో, అల్లు ఆర్మీ అలాగే మెగా ఫ్యాన్స్, వీళ్ళిద్దరి మధ్య ఫ్యాన్ వార్ సోషల్ మీడియా వేదికగా జరుగుతోందని గత కొన్ని రోజులుగా మనం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగానే ఇలాంటి థంబ్నైల్స్ తోటి
సోషల్ మీడియాలో సృష్టిస్తున్నారు. అవి నిజంగా సినిమాలో లేవు కాబట్టి అర్థం చేసుకోవాలి. అలాంటి సృష్టించి నెగటివ్ ప్రచారం చేసే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేది నిన్న మైత్రి మేకర్స్ భావనగా భావించాలి మనం. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో ఇది పుష్ప 2 సినిమాలో లేని డైలాగులను సృష్టించి కొంతమంది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో వాటిని మీడియాలో కూడా కొన్ని చోట్ల ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా తప్పని చెప్తోంది మైత్రి మూవీ మేకర్స్. కొంతమంది సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్లే నెగిటివ్ ప్రచారంగా వెళ్తుందంటుంది. ఇకపై సోషల్ మీడియాలో అభిమానుల ముసుగులో అలాంటి తగాదాలు సృష్టించాలనుకున్నా, లేనిపోని నెగిటివ్ ప్రచారాన్ని క్రియేట్ చేసినా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ మైత్రి మూవీ మేకర్స్ చెప్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అలాగే మెగాస్టార్ ఫ్యాన్స్ మధ్య, ఈ ఇరు కుటుంబాల మధ్య లేనిపోని తగాదాలు సృష్టించేందుకు, గ్యాప్ను క్రియేట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగానే వాళ్ళు భావిస్తున్నారు. అలాగే తప్పుడు ప్రచారం, ముఖ్యంగా సినిమాకు సంబంధించి నెగిటివ్ ప్రచారాన్ని కూడా ఆపాలంటున్నారు ప్రొడ్యూసర్లు. ముఖ్యంగా సినిమాపై దీని ప్రభావం ఉంటుంది అంటూ పుష్ప 2 సినిమా ప్రొడ్యూసర్లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలి. సోషల్ మీడియాలో లేనిపోని ఊహాజనితమైనటువంటి డైలాగులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దంటూ మైత్రి మూవీ మేకర్స్ కోరుతుంది. ఒకవేళ అలాంటివి కంటిన్యూ అవుతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరిస్తోంది. నమస్కారం. రామయ్య, రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? నీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. బాయ్. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పుష్ప 2 ప్రొడ్యూసర్లు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పుష్ప సినిమాపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటున్నారు ప్రొడ్యూసర్లు. పుష్ప 2 సినిమాలో లేని డైలాగులను సృష్టిస్తున్నారంటూ ప్రొడ్యూసర్లు ప్రకటించారు. ఇక కొందరు కావాలని సోషల్ మీడియాలో లేని డైలాగులను పోస్టులు చేస్తున్నారని, ఇప్పటికైనా పోస్టులు ఆపండి అంటూ ప్రొడ్యూసర్లు కోరుతున్నారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ ఎక్స్లో వార్నింగ్ ఇచ్చారు పుష్ప 2 ప్రొడ్యూసర్స్. ఇక పుష్ప 2 ప్రభంజనం ఏ రకంగా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప 2 అన్ని రికార్డులను బద్దలు చేస్తుంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ని కూడా షేక్ చేస్తోంది. నాన్ హాలిడే రోజు కూడా అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 రికార్డులకు ఎక్కింది. పుష్ప 2 సినిమాకు సంబంధించి కొన్ని రూమర్లు అయితే వచ్చాయి. పుష్ప 2లో కొన్ని లేని డైలాగులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారంటూ పుష్ప 2 సినిమా యూనిట్ మండిపడుతుంది. సినిమాపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ ప్రొడ్యూసర్లు ఆవేదన చెందుతున్నారు. పుష్ప 2 సినిమాలో లేని డైలాగులను సృష్టిస్తున్నారంటూ ప్రొడ్యూసర్లు సీరియస్ అవుతున్నారు. కొందరు కావాలని సోషల్ మీడియాలో లేని డైలాగులను పోస్ట్ చేస్తున్నారని, ఇప్పటికైనా పోస్టులు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్స్లో వార్నింగ్ ఇస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పేరుతో రిలీజ్ అయిన ఒక మెసేజ్ చూద్దాం. ఊహాజనితమైన సొంత క్రియేటివిటీతో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప 2 చిత్రంలోనివి అంటూ కొంతమంది కావాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వాంటెడ్గా కొంతమంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్టు చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు చేయడం మానుకోకపోతే అలాంటి వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామంటూ మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 మూవీ నిర్మాణ సంస్థ ప్రకటించింది ట్విట్టర్లో. ఈ నేపథ్యంలో సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. సోషల్ మీడియా వేదికగా సినిమాలో లేని డైలాగులు ఉన్నట్టుగా ప్రచారం చేయడం సరైంది కాదంటుంది సినిమా నిర్మాణ సంస్థ. ముఖ్యంగా బాస్ అనే డైలాగ్ సంబంధించి కొన్ని డైలాగులు, అలాగే ఇంకా కొన్ని ఊహాజనితమైనటువంటి డైలాగులు పుట్టించి సినిమా
లేని డైలాగులు ఉన్నట్టుగా కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. ఇది నెగిటివ్ ప్రచారం కోసం ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారంటూ, ఇలాంటివి మానుకోవాలంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విజ్ఞప్తి చేస్తోంది. లేదంటే చట్టపరమైన చర్యలు ఉంటాయంటూ మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నెగటివ్ టాక్ తీసుకొస్తున్నారంటూ మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్న ఆవేదనతో ఒక్కసారిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తుంది మైత్రి మూవీ మేకర్స్. ఎస్, మా కరెస్పాండెంట్ రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర, సినిమాలో లేని డైలాగులను ఉన్నట్టుగా సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేసి నెగటివ్ ప్రచారానికి తెరలేపుతున్నారంటూ మైత్రి మూవీ మేకర్స్ మండిపడుతుంది. లీగల్ యాక్షన్స్ కూడా తీసుకుంటామంటుంది. మైత్రి మూవీ మేకర్స్ ఇంకా ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తోంది? రామదాస్, పుష్ప సినిమాలో లేని డైలాగుల్ని ఆ సినిమాకు ఆపాదించి తమ్మనైల్స్ పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారి మీద మైత్రి మూవీ మేకర్స్ అయితే ఒక గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సినిమాలో లేని డైలాగులను, లేని పదాలను వాడి సినిమాలో ఉన్నట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసి సినిమా పైన నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య, అలాగే పవన్ కళ్యాణ్ కి, అల్లు అర్జున్ కి మధ్య గొడవలు వచ్చేలాగా ఆ థంబ్నెయిల్స్, ఆ పదాలని వాడుతున్నారని ముఖ్యంగా భావించిన మైత్రి మూవీ మేకర్స్ ఇలాంటి ప్రకటన అయితే ఇవ్వటం జరిగింది. ఒక హెచ్చరికగానే చెప్పాలి దీన్ని. ఎందుకంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. సినిమాలో లేని పదాలను ఉన్నట్లుగా వాళ్ళు ఊహాజనితంగా ఆపాదిస్తున్నారు. సినిమాలో ఉన్నాయని ప్రచారం చేసి ప్రజలను, ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దానివలన సినిమాకు నెగటివ్ ప్రచారం జరుగుతోంది. సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్మాతలు ఈ ప్రకటన అయితే నిన్న ఎక్స్ వేదికగా చేయటం జరిగింది. అలాగే థంబ్నెయిల్స్ విషయంలో కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. సినిమాకి వ్యతిరేకంగా ఉంటే అనేది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తుంది రామదాస్. ఇప్పటికే పలు సోషల్ మీడియా పోస్టుల్లో, థంబ్నెయిల్స్ లో సినిమాకి సంబంధించి